హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. హోప్ మీ అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు మా ఊర్లో కొత్తగా కట్టిన రామాలయం అలాగే శివాలయం గుళ్ళకి దాల్బంద్రాలు పెడుతున్నారు. నేనైతే వెళ్ళలేదు, మా అత్త అయితే వెళ్ళింది. కానీ హరి మీ అందరికీ చూపించాలి అనేసి ఒక చిన్న వీడియో అయితే తీసుకొచ్చాడు. ఆ వీడియోని మీ అందరితోనూ షేర్ చేసుకుంటున్నాను. ప్రతి ఒక్క ఆడవాళ్ళు కూడా 6 కల్లా రెడీ అయిపోయేసి గుడి దగ్గరికి టెంకాయ తీసుకొని వెళ్ళారు. ఆ దాల్బంద్రాల్ని మొత్తం కూడా పసుపు కుంకుమలతో అలంకరించి టెంకాయలు అయితే కొట్టారు. ఇక్కడ స్వాములందరూ కూడా వెళ్ళారనమాట. స్వాములతో పూజ చేయిస్తే మంచిది అనేసి. మీ ఊరిలో ఈ మధ్య కొత్తగా ఏ గుడి కట్టారు నాతో షేర్ చేసుకోండి. ఆల్రెడీ రామాలయం అయితే ఉంది, కానీ మళ్ళీ కొత్తగా కడుతున్నారు. శివాలయం మాత్రం లేదు అనేసి కడుతున్నారు. ఇక్కడే కళ్యాణ మండపం మొత్తం కూడా ఏర్పాటు చేస్తున్నారు. మంచిగా విశాలంగా ఎక్కువ ప్లేస్లో కడుతున్నారు కాబట్టి చాలా టైం అయితే తీసుకుంటుంది. ఇప్పటికీ 1 ఇయర్ ఏమో అవుతుంది. ఇంకా ఒక 6 మంత్స్ టైం పట్టచ్చు కంప్లీట్ అవ్వడానికి. ఇక్కడ హరి అలాగే స్వాములతో ముచ్చట్లు పెట్టుకున్నాడు అనమాట. ఎవ్రీ ఇయర్ హరి కూడా వెళ్ళేవాడు అయ్యప్ప స్వామి గుడికి. బట్ ఈ ఇయర్ కుదరలేదు, కానీ ట్రై చేస్తున్నాడు వెళ్ళాలి అనేసి ఎవరైనా తోడు ఉంటే. ఈ స్వాములు అయితే వెళ్తున్నారు, కానీ వీళ్ళందరూ ఏసీ కంపార్ట్మెంట్లో ఆల్రెడీ టికెట్స్ రిజర్వేషన్ చేసుకున్నారంట. హరి అయితే అలా వెళ్ళలేడు. వాళ్ళ ఫ్రెండ్స్తో డిస్కస్ చేస్తున్నాడు. మరి వెళ్తాడో లేదో నెక్స్ట్ వీడియోలో మీ అందరితోనూ షేర్ చేసుకుంటున్నాను. మీలో ఎవరైనా అయ్యప్ప స్వామి మాల వేసుకున్నారా? ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో కామెంట్ చేయండి. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. మగవారికి ఉన్న భక్తి వాళ్ళు ఉన్నంత దీక్షగా ఆడవాళ్ళు అయితే ఉండలేరు అనేసి నా ఫీలింగ్. ఎందుకంటే ఎక్కడో ఒక చోట మాట్లాడుకోవడం, మీకు తెలిసిందే కదా, నలుగురు ఆడవాళ్ళు ఉన్న చోట కంపల్సరీగా గొడవ జరుగుతుంది అనేసి. అలాగా ఏదో ఒక సిచ్యువేషన్లో వాళ్ళు అనేది డిస్టర్బ్ అవుతారు. బట్ మగవారు ఈ అయ్యప్ప స్వామి మాల వేసిన 40 days కూడా ఎంత దీక్షగా ఉంటారో మీ అందరికీ తెలుసు. వాళ్ళు ఎన్ని నియమాలు పాటిస్తారో. ఏనా టీడీపీ నాయకుడియా? టీడీపీ యువ నాయకుడు కొత్తంగారి ప్రసాద్ రెడ్డి. సాగరం ఫ్రెండ్స్, ఇది మా ఊర్లో ఈరోజు జరిగిన ఈవెంట్, దాల్బంద్రాల ఈవెంట్. మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.